ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? ఏదో ఒక కార్యమును ఎదురుచూసి జరగనంటున్నది అని నిరాశపడిపోయారా? దేవుడు చెబుతున్నారు, మీ జీవితంలో ఏదో జరగనున్నది, ఏదో ఒక మేలును ఎదురు చూస్తున్నారు, అది జరగనంటున్నది అని నిరాశ చెంది ఉన్నారా? ప్రభు మేలైనది ఇచ్చువారు, సరేనా? ఈ దినం మీ జీవితంలో ఒక మేలు జరగనున్నది. దాని కొరకు ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుచున్నారు. చూడండి, 84వ కీర్తన 11వ వచనములో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలును చెయ్యక మానడు. ఆయన మేలు చెయ్యకుండా ఉండరు, మీకు మంచిని చెయ్యకుండా ఉండరు, తప్పక మంచిని చేయును. మీరు ఏదో మేలును ఎదురుచూస్తున్నారు కదా, స్వస్థత, విడుదల, ఒక ఆశీర్వాదము, అప్పుల బాధ తీరాలి, పిల్లల కార్యములో గర్భఫల ఆశీర్వాదము, ఏదో ఒక కార్యం వర్ధిల్లాలి, బిజినెస్లో ఏదో ఒక కార్యములో ఒక మేలు ఎదురు చూస్తున్నారు. దేవుడెందుకింకా ఇవ్వనంటున్నారని అనుకుంటున్నారా? మీకివ్వకుండా ఎలా ఉంటారు? మీకోసం సిలువ మోశారు కదా, తప్పక ఇచ్చెదరు, మేలు చెయ్యకుండా ఉండరు. అయితే ఆయన ఒకటి ఎదురు చూస్తున్నారు, ఏమిటో తెలుసా? యథార్థవంతులకు. దేవుని మాట చెబుతున్నది, యథార్థముగా నడుచువారికి. మీ నడత సరిగ్గా ఉండాలి కదా, యథార్థముగా నడుచుకోవాలి. యథార్థంగా నడుచుకోనుటంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేమనగా, యథార్థవంతురాలు అని అంటే బ్లేమ్లెస్ లైఫ్, అంటే నిందారహితమైన జీవితము. మీ నడతను ఎవరు నేరారోపణ చెయ్యకుండా యథార్థంగా నడవాలి. వీని మాటలు సరిగ్గా లేవు, నడత సరిగ్గా లేదు అని చెబితే ప్రభు మేలు చెయ్యలేరు. మీరు భక్తితో ఉండొచ్చు, ప్రార్థించవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, దేవుని నమ్ముచున్నానని చెప్పొచ్చు, కానీ నడత సరిగ్గా లేదే, యథార్థంగా లేరు. ఇతరులు మిమ్మల్ని గూర్చి మాట్లాడినట్లుగా నడుచుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక ఫలము లేని జీవితము ఉన్నది. దేవుడు చెబుతున్నారు, ఎలా నీకు మేలు చెయ్యాలి? ఇలాంటి వారికి కూడా దేవుడు మేలు చేయుదురా అని అనిపించును కదా. కనుక యథార్థంగా నడుచుకొనుటకు మీరు సమర్పించుకోవాలి. ఎవరు చేయి చాపి నేరం మోపునట్లు నడుచుకొనరాదు. గవర్నమెంట్ ఆఫీసులో లంచం తీసుకునేవారు ఈ వ్యక్తి లంచం తీసుకుంటున్నారని చెబితే వారికి ఎలా యేసు మేలు చెయ్యగలరు చెప్పండి? కనుక పనిలో యథార్థత లేదు, మోసగించువారు అని చెబితే ఎలా దేవుడు వారికి మేలు చెయ్యగలరు? బిజినెస్లో మోసం చేయుట, కలపడము చేయుట, వీరి వస్తువులు బాగుండవండి, ఎలాగైనా డబ్బు సంపాదించాలని మోసగించువారండి. అయితే భక్తితో ఉంటారు, ప్రార్థిస్తుంటారు, వారికి దేవుడు ఎలా మేలు చేయగలరని అనుకుంటున్నారు. కనుక మీరు పనిలో యథార్థవంతులుగా ఉండాలి, చేసే కార్యంలో యథార్థత ఉండాలి. ఎవరూ నేరం మోపకుండా ఉండునట్లు యథార్థంగా మీ జీవితం నడుస్తూ ఉంటే తప్పక దేవుడు మీకు మేలు చేయుదురు. కనుక మేలు జరగనంటున్నదంటే ఎక్కడ మిస్టేక్ ఉన్నది యోచించండి. కొంచెం కూర్చుని, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఏ ప్రక్క మిస్టేక్ ఉన్నది, ఎక్కడైనా నాపై ఇతరులు నేరం మోపునట్లు నడుచుకుంటున్నాను, నన్ను సరిచేయవలసిన కార్యం ఏదైనా నాలో ఉన్నదా, మాటల్లో, చేష్టల్లో, పనిలో అని కొంచెం యోచించి చూసి, దేవా నన్ను సమర్పించుకుంటున్నాను, నేను ఇక మీదట ఎవరూ నింద మోపకుండా ఉండునట్లు ఫలభరితమైన జీవితం జీవించాలి. ఎవరూ నన్ను చేయి చాపి ఈ వ్యక్తి సర్లేడు, వీడు సర్లేడని చెప్పునట్లుగా నేను నడుచుకొనకూడదు. నేను మిమ్ములను వెంబడించునట్లుగా నన్ను సమర్పించుకుంటున్నానని సమర్పించుకోండి. మేలు జరుగును, ఇప్పుడే జరుగును. మీరు సమర్పించుకున్న వెంటనే జరుగును. చూడండి, సమర్పించుకుంటారా? దేవా, యథార్థంగా నడుచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను అని ఈ కుమార్తె ప్రార్థిస్తున్నది, కుమారుడు ప్రార్థించుచున్నాడు. కనుక మీరు వాక్కునిచ్చినట్లుగా మేలు కలిగినది వెంటనే ఇవ్వాలి, ఇప్పుడే ఇవ్వాలి. ఈరోజే అద్భుతం జరగాలి, యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.